హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో రుచిగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూసారా గ్రేవీగా ఎంత బాగుందో కూర. దీనికైతే మాత్రం ముందుగా నేను ఉల్లిపాయలు, దాంట్లోకి అయితే కొంచెం అల్లం, చిన్నుల్లిపాయలు, 2 చిన్న సైజు టమాటాలు కూడా వేసుకొని దీన్ని అయితే మాత్రం గ్రైండ్ చేసేసుకున్నాను. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఇదైతే వేరుగా తీసుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 3/4 కేజీ చికెన్ తీసుకొని నీట్గా అయితే కడిగేసుకున్నాను 2-3 సార్లు. ఇట్లా కడిగేసుకున్న చికెన్ పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాకైతే మనమైతే ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఇది ఉంది కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది బాగా మగ్గుతూ ఉండగానే కొంచెం ఉప్పు వేసుకున్నాను. 10 నిమిషాల పాటు మగ్గనిచ్చాలి. ఇది బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చేదాకా మగ్గనివ్వాలి. అల్లం, చిన్నుల్లిపాయ, ఉల్లిపాయ అన్నీ కూడా గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా, ఆ పచ్చివాసన పోయేదాకా మనమైతే నూనెలో వేయించుకోవాలి. అట్లా వేయించుకున్నట్టయితే ఆ స్మెల్ అంతా కూడా పచ్చివాసన పోతుంది. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, దీన్ని కూడా కొద్దిసేపు వేగనించుకోవాలి. ఇలా వేగిన దాంట్లో చూసారా ఆయిల్ ఎంత పైకి వచ్చిందో, అట్లా పైకి వచ్చిన తర్వాత మనం నీట్గా కడిగినటువంటి చికెన్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకున్నట్టయితే బాగా ఉడికిపోతుంది. ఇట్లా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చికెను బాగా నీళ్ళు అయితే పైకి వస్తుంది. మన వాటర్ పోయక తెలికి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పైకి వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది. ఇక్కడైతే సగం అయితే ఉడికిపోయింది. నేను కారం వేసుకున్నాను. ఆ కారం కూడా వేసుకొని తర్వాత మనం కొబ్బరి కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, అది కూడా వేసి కర్రీనంతా ఇట్లా కలిపి తిప్పుకొని చూసుకోవాలి. చూసారా ఎంత బాగుందో కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది చికెన్ కర్రీ. ఇక్కడైతే గ్రేవీ బాగా వచ్చింది కదా కర్రీ. నేనైతే ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. ఇక ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాను. నేనైతే కర్రీలోకి పుదీనా కూడా వాడతాను. పుదీనా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇక నేను పుదీనా వేసేసుకున్నాను. ఒక 10 నిమిషాలు అటైతే మగ్గనిచ్చినట్టయితే కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగుందో. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.